దగ్గర నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆగం జనార్దన్ రెడ్డి గారు ఆయన కూడా కోర్టుకు పోయి కోర్టులో కేసులు వేసినాడు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద. పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మేం మంత్రులు చేసినాం, మేం ఇది చేసినాం, అది చేసినాం, మా తాతలు నేతులు దాగినారు, మా మూతుల వాసన చూడండి అని డైలాగులు మాత్రం కొడతారు కానీ చేసిందేమీ లేదు. హల్లికి హల్లి సున్నాకు సున్నా. ఆయన కూడా పోయినాడు కోర్టుకి, ఈ ప్రాజెక్టులో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి, కుంభకోణాలు జరిగిపోతున్నాయని చెప్పి ఆయన కూడా పోయినాడు. అంటే వీళ్ళ కుట్ర ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు కలలు కన్న విధంగా ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరా బీడు భూమికి సాగునీరు అనే కేసీఆర్ గారి దృఢ ఉక్కు సంకల్పం ఏదైతున్నదో అది నెరవేరిన తర్వాత మనల్నెవడు పట్టించుకుంటాడు పాలమూరులో, మననెవరు కనీసంగా అటు పక్కన నడిచిపోతా ఉంటే కూడా పిలిచి మాట్లాడే వాళ్ళు పలకరించేటోళ్ళు కూడా ఉండరనే ఒక బాధలో ఇష్టారీతిన చెలరేగిపోతా ఉన్నారు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చెప్పక తప్పదు. కోర్టుకు పోవచ్చు, కేసులు వేయొచ్చు, తప్పు లేదు. నాకు పరిహారం ఎక్కువ కావాలి, నాకు ఇంకా ఎక్కువ పైసలు రావాలి, నాకు న్యాయం కావాలి అని కోర్టుకు పోవచ్చు, తప్పులేదు. కానీ చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద వాళ్ళ దొంగ వేలిముద్రలు ఫోర్జరీ చేసి వేలిముద్రలు కూడా దొంగ వేలిముద్రలు వేసి కోర్టుకు పోయిన దౌర్భాగ్యపు ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అంటే అది కేవలం తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ రూపంలో ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉన్నది మనకు, రాయచూరు జిల్లా పక్కకే ఉంటుంది, అలంపూర్ పక్కకు, గద్వాల పక్కకు ఉంటుంది. కర్ణాటకకు తమిళనాడు రాష్ట్రానికి నదీ జలాల విషయంలో, కావేరీ నదీ జలాల పంపకం విషయంలో పంచాయతీ పడితే, వాళ్ళిద్దరి మధ్యన గొడవ అయితే కర్ణాటకలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్లు ఒక్కటైతాయి, మా రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పి కలిసికట్టుగా పోరాడతారు. తమిళనాడులో ఉండే ద్రవిడ పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే ఇంకా ఇతర పార్టీలు అన్నీ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మా నీళ్లు మాకు కావాలి, మా ప్రజలు బాగుండాలని చెప్పి అక్కడ కొట్లాడతారు. కానీ మన దురదృష్టం, మన కర్మ ఏంది అంటే ఒక దౌర్భాగ్యపు ప్రతిపక్షం, దశాబ్దాల పాటు న్యాయం చేయని ప్రతిపక్షం, దశాబ్దాల పాటు పాలమూరులో వలసలకు, అటు పక్కనున్న నల్లగొండలో ఫ్లోరోసిస్ కు కారణమైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ శనిలాగా ఈరోజు ఇంకా కూడా వచ్చిన తెలంగాణను ఈరోజు దగా చేసే ప్రయత్నం చేస్తున్నదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దగా చేయడమే కాదు, డ్రామా కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడనేమో కేసులు వేస్తారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, పవన్ కుమార్ రెడ్డి గారు కింద కేసులు వేస్తారు పాలమూరు ఎత్తిపోతల పథకం కావద్దని. పైన షాద్నగర్కి పోయేమో అక్కడ ధర్నాలు చేస్తారు. ఇక్కడ మా దగ్గర కొందుర్గులో లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కట్టాలే, కట్టి తీరాలే, ఎందుకు కడతలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి పైన ధర్నాలు. అంటే కడుపులో గుద్దేది మీరే, మళ్ళీ నోట్లో బిస్కెటో పిప్పర్మెంటో పెట్టినట్టు తీయటి మాటలు చెప్పేది మీరే. ఇదెక్కడి నీతి, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈరోజు గుంపులు గుంపులుగా వస్తున్నారు మనకు వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరెవరు పొత్తులు పెట్టుకుంటున్నారు చూస్తా ఉన్నారు మీరు. ఎన్టీ రామారావు గారు ఒకనాడు 82లో కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.